ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవలసింది తులరాశి ఫలితాలు. ఓం నమ శివాయ. ఈ తులరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము. వీళ్ళు చిన్న వయసు నుంచి కష్టము, జీవితము, ఆలోచనము, విధానము వెలుగుగా కనబడుతుంది. కానీ ఏ కార్యక్రమం చేసినా కూడా మనసు, ఆలోచన, విధానము చాలా బాగుంటుంది. ఈ తులరాశి వాళ్ళకి మనస్తత్వం చాలా ఓపెన్గా ఉంటుంది. ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా కూడా 10 మంది కలిసి చేయాలని ఇలా మనసులో ఒక కోరిక, విధానం అనేది ఉంటుంది. ఇలా స్వార్థం గురించి ఏది ఆలోచన చేయరు. ఏ ఆలోచన అయినా కూడా ఓపెన్గా ఉంటారు. పలానా కార్యక్రమం, పలానా చేసేది కానీ ఏది చేయాలనుకున్నా కూడా ఓపెన్గా ఉంటారు. వీళ్ళకి మెయిన్గా ఇలా పక్కన ఉండవలసిన వాళ్ళు ఇలా మోసం చేస్తుంటారు. వీళ్ళు బంధుమిత్రులతో అతిఘోర భయంకరమైన శక్తి అనగా ఇలా జాతక బలంలో చూసుకుంటే శత్రువు ఎక్కువగా కనబడుతుంది. ఎవరెవరు అభిమానించుకుంటూ పోతారో వాళ్ళంతా వీళ్ళంతా శత్రువులు అయిపోతారు. ఆ శత్రువుల వల్ల వీళ్ళు ఎవరు ఉపయోగం చేసినా, వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఏదో ఒకటి డిస్టర్బెంట్ కావటం, ఇబ్బందులు కావటం, ఆ విధం అనేది కొంచెం కనబడుతుంది. కానీ ఈ తులరాశి వాళ్ళకి మనస్తత్వము, ఆలోచన, విధానము చాలా బాగుంటుంది. మరి చేయాల్సిన వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ చాలా వరకు కష్టపడుతూనే ఉంటారు. కానీ వీళ్ళకి అంతంత మాత్రమే భోజనం మందమే పోతుంటుంది. అంత ఆదాయం అనేది ఉండదు, అంత ఖర్చు అనేది ఉండదు. సంపాదించేదానికి, తినేదానికే ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆదాయం అనేది తక్కువగా ఉంది. ఈ సంవత్సరంలో ఆదాయం అనేది 2 భాగము, ఖర్చు 8 భాగాలుగా కనబడుతుంది. కాబట్టి మీరు ఏ రూపాయి ఖర్చు పెట్టాలనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా అతి జాగ్రత్తగా ఉండాలి. కష్టపడే రూపాయిని కొంచెం తగ్గించుకొని, ఖర్చులు తగ్గించుకొని, తర్వాత కొన్ని విధానాలు పెట్టి కొన్ని ఎక్స్ట్రా ఖర్చులు కానీ అలాంటివి మీరు చాలా వరకు తగ్గించుకోవాలి. అవి తగ్గించిన దానివల్ల మీకు మంచి లక్ష్మీ దేవత అనేది తప్పకుండా మీకు వరలిస్తుంది. ఫస్ట్లో మీకు ఇంతకుముందు వడ్డించింది మధ్యలో కొంచెం బ్రేక్ అయిపోయింది, ఖర్చు అయిపోయినాయి. తర్వాత మీకు ఒక స్టార్ అనేది ఎదగబోతుంది. ఆ స్టార్ అనేది మీరు ఊహించింది. మిమ్మల్ని ఇప్పుడు ఎవరు దూరం చేసుకుంటున్నారో వాళ్ళందరూ నీ దగ్గరికి వస్తారు. వాళ్ళందరూ నీ కాళ్ళకాడకు వస్తారు, మీ హెల్పింగ్ కోరుకుంటారు, మీకు సహకారం చేస్తారు. మీరు కుదిరే మార్గం. కానీ ఎంత కుదిరైనా కూడా ఒక అద్దం పగిలిందిరా అంటే అది అతకాలంటే అతకదు కదా. కాబట్టి మనసు మీద మిమ్మల్ని కొట్టారు కాబట్టి ఆ మనసుని అతకాలంటే కష్టం. ఆ మేనుగా మీ మీద ఉండాల్సిన మేను దోషాలు, శని దోషం ఎక్కువగా ఉంది. నవగ్రహాలు ఎక్కువ తిరుగుతున్నాయి, రావు కేతువులు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి దీంట్లో మీకు 4 గ్రహాలు మీకు బలంగా తిప్పుతున్నాయి. ఈ 4 గ్రహాలని మీరు శాంతం చేయించుకుంటే మీకు తప్పకుండా మంచి శుభయోగం అనేది కనబడుతుంది. రాజయోగం కనబడుతుంది. ప్రజలలో మంచి స్పందన, ప్రజలలో మంచి గౌరవము, ప్రజాసేవ చేయటం, కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయటం, కొంచెం ప్రజల్లో ఎక్కువగా మీరు ఆలోచన బాగా చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఈ రాశి వాళ్ళు ప్రజల గురించి, మనకి కొత్త వాళ్ళ గురించి, హెల్పింగ్ గురించి, వాళ్ళ సహకారం గురించి ఇది ఒకటే ఆలోచన చేస్తుంటారు మైండ్లో. కాబట్టి వీళ్ళు మన ఇల్లు, ఇది మనం ఇట్లా ఉండాలి, ఇది మనం ఈ విధంగా పోతే కొంచెం జాగ్రత్త పడాలి, మనం ఇప్పుడు ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ రేపటికి ఇబ్బందులు అవుతాయి అన్న ఆలోచన అనేది ఇలా మైండ్లో ఉండదు. అందరూ సమానంగా వెళ్ళిపోతుంటారు. అందరూ మన వాళ్ళే, అంతా మా వాళ్ళే, అంతా నా వాళ్ళే అన్నట్టుగా అందరూ మన వాళ్ళు అనుకొని మూవ్ అవుతుంటారు. మూవ్ అయిన దానివల్ల వీళ్ళు ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఇప్పుడు జాగ్రత్త పడకోకుండా ఉంటే
ఫ్యూచర్లో వరకు చాలా వరకు ప్రమాదాలు కొన్ని ఎదురయ్యేట్టుగా కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ, చేసే కార్యక్రమాల్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ మీకు అతి తొందరలోనే మీరు మంచి శుభ ఫలితాలు వినబోతున్నారు. అది మీరు ఈ అమ్మవారు పారార్థన అనేది మీరు తప్పకుండా చేయాలి. తర్వాత ఈ కనకదుర్గ అమ్మవారికి మీరు పూజించాలి. తర్వాత అమ్మవారు వారాహిని దేవి, ఆ అమ్మవారు వారాహిని దేవికి ఒక 5 వారాలు 5 మంగళవారాలు అష్టమి టయాలలో 5 అష్టములు మీరు తప్పకుండా ఆ వారాహిని మీరు పూజ చేస్తే శత్రు వినాశనం అనేది తగ్గిపోతుంది. మీకు ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి అవుతుంది, లక్ష్మి నిలబడుతుంది, చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి. మీరు ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలని మీరు తప్పకుండా ముందుకు రావాల్సిన ప్రాప్తి అనేది కనబడుతుంది. కాబట్టి ఈ తులరాశి వాళ్ళకి ఇప్పుడు మంచి రోజులు దగ్గరికి వచ్చాయి. ఈ టయాలలో మీరు ఉండాల్సిన అతి జాగ్రత్త, నిదానం, ఓపిక, ఆలోచన. తొందరపాటు వల్ల మీకు ధన నష్టం, ఆస్తి నష్టం, సంతాన నష్టం, కుటుంబ నష్టం అలాంటి ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏది అనుకుంటున్నారో అది మీకు తప్పకుండా కావాలి అంటే నేను చెప్పిన ఈ 2 పూజలు అనేది మీరు తప్పకుండా చేయాలి. మీరు ఎలాంటి డౌట్ ఉన్నా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మీరు ఏ డౌట్ ఉన్నా కూడా మేము చూసి మీ జాతక బలం చూసి చెప్పగలుగుతాము. సర్వోజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.